ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తిరుమలలో జనవరి 10 నుంచి 19 వరకు జరిగే 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా ట్రాఫిక్ నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించేందుకు టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సోమవారం సాయంత్రం టీటీడీ అధికారులు పోలీసులతో సంయుక్త సమావేశం నిర్వహించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ సివిఎస్ఓ శ్రీధర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుతో పాటు అదనపు ఈవో వారి సంబంధిత పోలీసులతో సమన్వయంతో పనిచేయాలని, వాహనాల రాకపోకలు, తగినంత పార్కింగ్ సౌకర్యాలను సజావుగా నిర్వహించాలని కోరారు. తిరుమలలో ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి రోజుల్లో దర్శనం టోకెన్లు లేదా దర్శనం టికెట్లు మాత్రమే ఉన్న యాత్రికులకు మాత్రమే అవగాహన కల్పించేందుకు రేడియో బ్రాడ్కాస్టింగ్, సోషల్ మీడియా, ప్రెస్ కాన్ఫరెన్సులు, ఎస్వీబీసీ ప్రోమోలు, సంకేతాల ద్వారా ప్రజలకు విస్తృత ప్రచారం కల్పించాలని అదనపు ఈవో అన్నారు. ఆ 10 రోజులలో తిరుమలలోని వైకుంఠ ద్వార దర్శనానికి నిర్దిష్ట తేదీ, సమయం మాత్రమే అనుమతించబడతాయి. భక్తులు పేర్కొన్న రోజులు, సమయ స్లాట్లలో మాత్రమే దర్శన మార్గాల్లోకి ప్రవేశించాలి.